దేశంలో ఇటీవల పలు చోట్ల భారీ అంతరాష్ట్ర సైబర్ మోసాల ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. క్రెడిట్ కార్డులు ఇప్పిస్తామంటూ అమాయకులను బురిడి కొట్టించి లక్షలాది రూపాయల వసూలకు పాల్పడ్డారు. బ్యాంకుల్లో 77.75 లక్షలు దోచుకున్న 6 సభ్యులున్న అంతరాష్ట్ర సైబర్ నేరగాళ్ల ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. పశ్చిమ బెంగాల్లో సోదాలు నిర్వహించి నిందితుల నుంచి 15 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకుని 6 మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, 5 సిమ్ కార్డులను సీజ్ చేశారు. ఓటీపీలు, బ్యాంక్ వివరాల అపరిచితులతో పంచుకోవద్దని పోలీసులు హెచ్చరించారు. ఇప్పటి వరకు సైబర్ మోసాల బాధితులకు 402 కోట్ల రీఫండ్ అందించినట్లు చెబుతున్న సైబరాబాద్ డీసీపీ సాయి మనోహర్తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. సైబర్ క్రైమ్ నేరస్తులనైతే సైబరాబాద్ పోలీసులు అయితే ఇప్పటికే ఛేదించడం జరిగింది. అయితే ఆ కొత్త తరహా మోసాలేంటి, దానికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా సైబరాబాద్ సైబర్ డీసీపీ సాయి మనోహర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ కొత్త తరహా మోసాలు ప్రతిసారి కూడా డెవలప్ అవుతూనే ఉన్నాయి. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇదేం రకమైన మోసం అసలు? ఇది విషింగ్ ఫ్రాడ్. ఇది కాల్ చేస్తారు, కాల్ చేసి వాళ్ళకి కొద్దిగా ఆశ పెడతారు. అంటే మీరు ప్రైమ్ కస్టమరు, మీరు మా మాది సిటీ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం, మీరు ప్రైమ్ కస్టమర్ కింద సెలెక్ట్ అయ్యారు, మీకు స్పెషల్ క్రెడిట్ కార్డు ఇస్తాము, దీనివల్ల మీకు చాలా ప్రయోజనాలు ఉంటాయి, ఎయిర్పోర్ట్లో కొన్ని హోటల్స్లలో ఇంత డిస్కౌంట్ అవి వస్తాయి అని చెప్తారు. చెప్తే వీళ్ళు కరెక్టే అనుకొని నమ్మి వితౌట్ వెరిఫికేషన్ ఓకే అని చెప్తారు. చెప్పిన తర్వాత ఈయనకు ఉన్నటువంటి ఫిజికల్ సిమ్ ఉందా, ఈ సిమ్ ఉందా అని చెక్ చేస్తారు. ఈ సిమ్ ఉంటే ఫిజికల్ సిమ్కి కన్వర్ట్ చేస్తారు. కన్వర్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఒక మొబైల్ పంపిస్తారు. ఆ మొబైల్లో ప్రీలోడెడ్ యాప్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. కంప్లీట్ ఆ మొబైల్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఇది ఇంత ముందు కూడా గతంలో 5 years బ్యాక్ 10 years బ్యాక్ కూడా జరిగినాయి. కాకపోతే మనీ ట్రాన్స్ఫర్స్ కాకుండా డాటా చోరీ కోసం చేసినారు అప్పుడు. సో అదే పాత ఏమోనే. కాకపోతే ఇక్కడ అకౌంట్ నెంబర్స్ తీసుకొని ఈయనకు వచ్చే ఓటీపీలని వాళ్ళు రిసీవ్ చేసుకొని దానికి ఆన్సర్ చేస్తూ ఆ విధంగా మనీని 77 lakhs వాళ్ళు 3 accountsకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. సార్, మీరు చెప్తున్నారు ఇది పూర్తిగా బ్యాంక్ అకౌంట్స్ ద్వారా కావచ్చు, మా బ్యాంక్ అకౌంట్లో మీ యొక్క నెంబర్ సేవ్ అయిందని చెప్తున్నారని. బ్యాంకు వాళ్ళకు వీళ్ళకి ఏమన్నా లింక్ ఉందా, లేకపోతే వీళ్ళ లిస్ట్ ఏదైనా తీసుకుంటున్నారా వాళ్ళు? అసలు అది చెప్పలేము. అది ప్రతి కేసులో మనము దాన్ని చెప్పలేము. అట్లా కొన్ని కేసెస్లో ఉండొచ్చు. ఉన్న కేసులలో డెఫినెట్లీ బ్యాంక్ ఎంప్లాయీస్ని కూడా మనం ఎగ్జామిన్ చేస్తున్నాం. వాళ్ళని కూడా అక్యూట్ కాలం చేసి వాళ్ళని కూడా ప్రాసిక్యూషన్ కోసం మనం పెడుతున్నాము. ఈ కేసులో అట్లా లేదు. సో అది కూడా మళ్ళీ ఒకసారి వెరిఫై జరుగుతూనే ఉంటుంది. ఇంకా కేసు కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ కాలేదు, ఇంకా ఉంది, మిగిలి ఉంది. ఇంకా ఇప్పటి వరకు ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఇంకా ఎంతమంది ఉండే అవకాశం ఉంది సార్? ఇప్పటి వరకు 6 members అరెస్ట్ చేసామండి. ఇంకా చాలామంది వెళ్తారు. ఇది ఒక అకౌంట్కి సంబంధించిన ట్రాకింగ్. ఇది అందరి అకౌంట్స్ కూడా ఉన్నాయి, వాటికి కూడా ట్రాక్ చేస్తాము. దాంట్లో ఇంకా ఎంతైనా వెళ్ళొచ్చు, 10 మంది వెళ్ళొచ్చు, 15 మంది వెళ్ళొచ్చు, 20 మంది వెళ్ళొచ్చు. సార్, హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నారా, ఇతర ప్లేసెస్లో కూడా ఉన్నారు సార్ వీళ్ళు? వీళ్ళు హైదరాబాద్లో లేరు. హైదరాబాద్ అసలు వీళ్ళకి తెలియదు. హైదరాబాదు మ్యాప్లో చూసుకోవడం తప్ప గతంలో కూడా వీళ్ళని ఎప్పుడన్నా హైదరాబాద్ వచ్చారంటే హైదరాబాద్ కూడా రాలేదు. వీళ్ళు ఉండేది వెస్ట్ బెంగాల్లో. అక్కడే ఉండి అక్కడి నుంచి సైబర్ మోసంలో ఉన్నటువంటి అతిపెద్ద డిసడ్వాంటేజ్ అదే. వాళ్ళకి అడ్వాంటేజ్ అది. ఎందుకనంటే ఎక్కడ కూర్చొనైనా కానీ అఫెన్స్నే ఆపరేట్ చేయొచ్చు. మనకేమో ఫిజికల్గా మనం అక్కడికి వెళ్తే కానీ మనం ఆపరేట్ చేయలేము. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏ విధమైన సైబర్ మోసాలు జరుగుతున్నాయి, అంతేకాకుండా ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఫోన్లో ఓటీపీల దగ్గర నుండి మొదలు పెడితే కొత్తగా ఫోన్ సిమ్ కార్డులు మారుస్తున్నారు, అదేవిధంగా ఫోన్లను కూడా కొత్తగా పంపించి ఈ యొక్క మోసాలకు పాల్పడుతున్నట్లుగా చెప్తున్నారు. ప్రజలు ఈజీ మనీ కోసం కావచ్చు, ఇతర వ్యవహారాల కోసం కావచ్చు, ఏదైనా కానీ ముందుగా వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే ఆ యొక్క రంగంలోకి దిగాలంటూ కూడా పోలీసులు సూచనలు జారీ చేయడం జరుగుతుంది. ఇవి ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్స్. కెమెరా పర్సన్ కృష్ణతో లిఖిత, స్వతంత్ర, హైదరాబాద్.